మోహన్ బాబు నీ గిల్లితే అరుస్తాడని తెలుసు, అవునా? తెలిసి నువ్వు ఒకరిని పంపావు, వెళ్ళి దూసుకొని వెళ్ళిపోని ఆల్రెడీ ప్రిపేర్ చేసావు. అమ్మో లేదు సార్ కొడతాడు అంటే ఓ పని చేద్దాం, మాలలో ఉన్న జర్నలిస్ట్ని పంపు, ఆయన ఏమి అండు అని చెప్పి పంపావు. ఆ మాలలో ఉన్న జర్నలిస్ట్ రెచ్చిపోయి నువ్వు నన్ను ఏమైనా అంటే నేను ఏం చేస్తానో చూడు అన్నట్టుగా మొహం మీదకి వచ్చాడు. గట్టిగా ఆయన మీద ఏమైనా తిడితే అందరినీ పెద్ద గోల చేయాలి అని. ఆల్రెడీ ప్లాన్డ్గా ప్రిపేర్డ్గా నువ్వు అక్కడికి వచ్చి దాడి చేయించుకొని మళ్ళీ దాడి జరిగిందని చెప్తున్నావు. నువ్వు వచ్చేటప్పుడు అది మైకే, నీ మీద దాడి జరిగిన తర్వాత అదొక ఆయుధం అయిపోయింది. ఇంత మెటాలిక్ రాడ్ విత్ మెటాలిక్ క్లిప్, దాని బరువు ఇంత, దాని వైశాల్యం ఇంత, దాని ఇది ఇంత, దీనితో కొడితే చూడండి స్కల్ ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నా. నువ్వు వచ్చినప్పుడు అది మైక్, ఏదైనా నీ చేతిలో ఉన్నంతసేపు అది మైక్ కాదు, నీ మీద దాడి జరిగినప్పుడు అది ఆయుధం. మరి ఆయుధాన్ని పట్టుకొని నువ్వెందుకు వచ్చావు మోహన్ బాబు మొహం మీదకి?